తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికైతే ఎస్బీఐ నుంచి మనకైతే గుడ్ న్యూస్ రావడం జరిగిందండి. 18 ఏళ్ళు దాటిన వరకైతే ఉచితంగా ఈ యొక్క టాపిక్ గురించి పూర్తిగా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా మన ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. ఖచ్చితంగా ఈ వీడియోకి లైక్ చేసినప్పుడైతే మరింతమందికి అయితే వీడియో షేర్ అవుతుంది. మన ఛానల్కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా కోరుకున్నానండి. తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికైతే ఎస్బీఐ నుంచి మనకైతే గుడ్ న్యూస్ రావడం జరిగిందండి. ఆ యొక్క టాపిక్లో మనం ఇక్కడ గమనించినట్లయితే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ తెలుపు రేషన్ కార్డు కలిగి ఉన్న యువతకైతే వృత్తి నైపుణ్య శిక్షణకు అందించడానికి ఒక ముఖ్యమైన చొరవను కూడా ప్రవేశపెట్టిందండి. పథకం వివరాలు ఇక్కడైతే మనకైతే ఉన్నాయి, తెలుసుకుందాము. పథకం యొక్క ముఖ్య లక్షణాలు చూసినట్లయితే లక్ష్య ప్రేక్షకులు ఫస్ట్ పాయింట్ అండి. వయసు వర్గం 18 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాల వరకు ఉండొచ్చు. తెల్ల రేషన్ కార్డు ఖచ్చితంగా కలిగి ఉండాలి. వారి వృత్తి నైపుణ్యాలు నేర్చుకోవడానికి మరియు మెరుగుపరచడానికి ఉత్సాహాన్ని చూపిస్తారు. రెండో పాయింట్ వచ్చేసి ఇక్కడ నేపథ్యం మరియు ప్రయోజనం. గ్రామీణ యువతలో స్వయం ఉపాధిని ప్రోత్సహించేందుకు 2010లో ఎస్బీఐ వృత్తి నైపుణ్య శిక్షణ కేంద్రాలు మనకైతే ఏర్పాటు చేయడం జరిగింది. గ్రామీణ యువతకు వారి స్వంత ప్రాంతాల్లో ఆచరణీయమైన ఉపాధి అవకాశాలు మనకి అందించడం ద్వారా నగరాలకు వలస వెళ్లకుండా నిరోధించడం కూడా తీసుకోవచ్చని చెప్పుకోవచ్చండి. ఇది నిరుద్యోగ గ్రామీణ యువతను గుర్తించడం, వారికి సంబంధిత శిక్షణ అందించడం మరియు స్వయం ఉపాధి అవకాశాలు వారికైతే కల్పించడం సహా ఇవన్నీ మనకైతే ఉంటాయని చెప్పుకోవచ్చు. ఇక మూడో పాయింట్ వచ్చేసి ఇక్కడ శిక్షణ మరియు సౌకర్యాలు. వివిధ వృత్తి రంగాల్లో ఉచిత శిక్షణ ఇస్తారు. అదేవిధంగా ట్రైనీలకు ఉచిత హాస్టల్ వసతి ఉంటుంది. ట్రైనీల ఉన్నత విద్యాస్థాయిలో సంబంధం లేకుండా శిక్షణ అయితే అందించబడుతుంది. ఉపాధి కల్పించడంతో పాటు స్వయం సహాయక సంఘాల అభివృద్ధి కూడా మనకైతే తోడ్పాటు చేసినందుకు మనకైతే ఇక్కడ ప్రత్యేక దృష్టి సాధిస్తుందని చెప్పుకోవచ్చు అండి. ఇక నాలుగో పాయింట్ వచ్చేసి ఇక్కడ విజయాలండి. ఇప్పటి వరకు 9,308 మంది అభ్యర్థులు అయితే మనకి శిక్షణ పొందారు. 7,149 మందికి అయితే ఇక్కడ ఎంచుకున్న రంగాల్లో విజయవంతంగా స్థిరపడ్డారని చెప్పుకోవచ్చు. అంటే ఆల్మోస్ట్ మనకైతే ఒక 85% మనకైతే ఉద్యోగాలు రావడం జరిగింది. ఎస్బీఐ నుండి శిక్షణ మరియు మద్దతు పొందిన తర్వాత 30,395 మంది వ్యక్తులకైతే తమ వ్యాపారాల్లో రాణిస్తున్నారని చెప్పుకోవచ్చు. దరఖాస్తు ప్రమాణాలు చూసినట్లయితే తెలుగులో చదవడం రాయడం ఖచ్చితంగా తెలిసి ఉండాలి. కనీస విద్యార్హత కనీసం 7వ తరగతి పూర్తి చేసి ఉండాలండి. దరఖాస్తుదారుడు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన వారికి ఖచ్చితంగా ఉండాలండి. ఇంకా అదేవిధంగా ఆరో పాయింట్ వచ్చేసి అందించే కోర్సులు ఏంటంటే ఇక్కడ పురుషుల కోసం అయితే ఏసీ మెకానిక్, మోటార్ రివైండింగ్, వీడియోగ్రఫీ, ఫోటోగ్రఫీ, రిఫ్రిజిరేషన్, అదేవిధంగా సీసీ కెమెరా ఇన్స్టాలేషన్, ఫోన్ రిపేరింగ్, కంప్యూటర్ హార్డ్వేర్ నెట్వర్కింగ్, డ్రైవింగ్, ఎలక్ట్రీషియన్ మొదలైన ఉంటాయండి. మద్దతు మరియు ధృవీకరణ చూసినట్లయితే శిక్షణ పూర్తయిన తర్వాత పాల్గొనేవారు సర్టిఫికెట్లు అందుకుంటారండి. ఆ తర్వాత సర్టిఫికేట్ పొందిన తర్వాత అభ్యర్థులు వారి వ్యాపారాలు ప్రారంభించడంలో సహాయపడడానికి ఎస్బీఐ రుణ సౌకర్యాలు ఖచ్చితంగా ఇస్తారు, లోన్ కూడా ఇస్తారండి. ఇంకా ఎలా దరఖాస్తు చేయాలి చూసినట్లయితే ఇక్కడ ఆసక్తి గల అభ్యర్థులు నేరుగా శిక్షణా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవచ్చు అండి. ఎస్బీఐ ఇచ్చే ఈ చొరవ గ్రామీణ యువతకు మనకి సాధికారత కల్పించడానికి రూపొందించబడుతుంది. వారికి అవసరమైన నైపుణ్యాలు మరియు మద్దతును కూడా అందించి స్వయం ఉపాధి పొందేందుకు మరియు వారి యొక్క ఆర్థిక స్థితి కూడా మనకైతే మెరుగుపరచుకోవడానికి సహాయం అయితే పడుతుందని చెప్పుకోవచ్చు అండి. ఇలాంటి మరిన్ని కరెంట్ అఫైర్స్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా. థ్యాంక్ యూ.